ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. చూస్తున్న అసెంబ్లీ సమావేశాలు ఎట్లా నడుస్తున్నాయి? ఈరోజు అసెంబ్లీ సమావేశాలు అనేవి చెప్పగున్నాయండి. ఈరోజు అసెంబ్లీ సమావేశాలలో ఏంటంటే పంచాయతీలు మాట్లాడుతున్న తప్పితే ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తామనే ఒక దాని మీద చర్చ అయ్యే సందర్భాలు సరిగా లేవు. గతంలో చూసుకుంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో ఏమైతే 10 సంవత్సరాల్లో చాలా అద్భుతంగా ప్రతి రంగంలో ఏ రంగం అంటే గామిగా నిలిపింది కేసీఆర్ గారు. అలాంటి ఏంటంటే చట్టసభలలో ఏం కావాలి, ఈ జనాలకు ఏం కావాలి, వాళ్ళ బాగోగులు ఎట్లా ఉండాలి, ఈ ఈ రాష్ట్ర అభివృద్ధి ఎట్లా కావాలి, ఈ రాష్ట్ర జనాలకు సంక్షేమం ఏ విధంగా మనం ముందుకోవాలనే అంశం మీద చర్చ జరగాలి తప్ప ఏదైనా గెట్ల పంచాయతీలకి ఎట్లా చిల్లర కూడా ఎట్లా చేస్తారో అలాంటి విధానాన్ని మనం చూస్తాను. దీన్ని ఖండించే విషయం ఇది. రైట్. ఒకవైపు కాళేశ్వరం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ 1,00,000 కోట్లు వెచ్చించింది, పూర్తిగా వృధా అయిపోయింది, దానిపైన చర్చిద్దామని గతంలో అన్నారు. ప్రస్తుతం ఎక్కడ కూడా ఆ వాదన ఎక్కడ వినిపిస్తలేదు కదా, ఎలా చూడొచ్చు? ఇప్పుడు వీళ్ళు ఎన్నికల ముందు కూడా ఇదే హామీ ఇచ్చారు, దొంగ హామీ. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఖర్చు పెట్టింది 85,000 కోట్లు అండి. 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. చూడు ఆధారాలు చూపించు. చట్టసభలు నడుస్తూ ఉన్నాయి కదా, అసెంబ్లీ నడుస్తూ ఉంది కదా, ఆధారాలు చూపించాలి కదా. ఏంటంటే వాళ్ళకు తెలుసు పూర్తి స్థాయిలో ఏంటంటే వాళ్ళు గద్దెనెక్కే దానికోసం ఇష్టరాజ్యం వాళ్ళకి ఏది నోటికి వస్తే అంత అబద్ధాలు చెప్పి ఇంకా ఇష్టరాజ్యంగా అబద్ధం హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి అధికారానికి వచ్చారు. దానిలో భాగమే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద పెద్ద ఫాల్స్ ప్రాపగండా మొదలుపెట్టారు. దానివల్లనే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఏమైనా చేద్దామంటే వాళ్ళకి ఆధారాలు లేవు. వాస్తవికంగా చూసుకుంటే నువ్వు ఏ రిపోర్ట్ చూసినా కూడా అక్కడ ఖర్చు పెట్టింది 80,000 కోట్లు, 1,00,000 కోట్లు అప్పట్లయితుంది. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పూర్తిగా పెద్ద ఎత్తున కాళేశ్వరం పైన వాళ్ళు విమర్శించడం కావచ్చు, లేకపోతే కాళేశ్వరం పూర్తిగా ఒక కుంభకోణం అని చెప్పడం జరిగింది. కానీ ఈ సంవత్సర కాలంలో సరే మొదట 2 నెలలు తీసేస్తే ఈ సంవత్సర కాలంలో మళ్ళీ ఎక్కడ కూడా కాళేశ్వరంని తెరపైకి తీసుకురాలేరు. ఎందుకు ఇది అటే పోతుందా? నిజంగా అందరూ కుంభకోణం జరిగిందా, లేకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు మాత్రమేనా? ఇది పూర్తిగా ఏంటంటే పచ్చి అసంబద్ధ ఆరోపణలు అవి. అది వాళ్ళకు కూడా క్లియర్గా తెలుసు. అందుకనే నిజాలు లేనప్పుడు ఏం చేస్తాం? అసెంబ్లీలో దాని మీద చర్చ నడుస్తుందా? నడవదు. ఈ ప్రపంచంలో ఏ ఖండంలోనే ఏంటంటే అతిపెద్ద మల్టీ స్టేజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే కాళేశ్వరం అండి. కాళేశ్వరం అనేది ఒక వృధా ప్రాజెక్టు తెలంగాణలో అని చాలా గతంలో నుంచి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, ప్రభుత్వంలో కూడా అదే విమర్శిస్తుంది. ఎట్లా వృధా ప్రాజెక్ట్ అవుతుంది? ఇప్పుడు మనము 2014లో ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ అంటే భూములు పంట పండే భూములకు నీటి సదుపాయం ఏంటంటే జస్ట్ 24 లక్షలు అండి. ఇప్పుడు 1 కోటి ఎకరాలకు మాగాణమైంది. 1 కోటి ఎకరాలకు నీటిపారుదల ఉంది. వాళ్ళు అదే ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రంలో కూడా 2014లో కేవలం 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేది. ఇప్పుడు 2023 అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు సంవత్సరంలో దాదాపు 2.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. ఎట్లా పండింది? ఉత్తనే పడుతుందా? ఇది కేవలం తెలంగాణ అదృష్టం బాగుండి వర్షం పడడం వల్లనే పంటలు పండినాయని గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నిజంగానే కాళేశ్వరం ఉపయోగపడిందా, లేకుంటే వర్షాల వల్లనే ఆ పంటలు పండినాయి అనుకోవచ్చా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అధికారంలోకి ఉంది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ వాళ్ళ అధికారంలో ఉన్నారా? ఆ కాలంలో దాదాపు ఈ రాష్ట్రంలో 30,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎట్లా చేసుకుంటారు? ఏది నువ్వు సాధించే? ఇప్పుడు దైవాధీనము వర్షాధారం అంటే అప్పుడు అంతమంది రైతులు పంటలు ఎండిపోయి ఎట్లా చచ్చిపోతారండి? దానికి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి. ఇలాంటి ఈ చెత్త మాటలు చిల్లర మాటలు మాట్లాడడం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బంద్ చేయాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ రాష్ట్రంలో నీటిపారుదల శాఖలో కానీ పంటలు పండించే విధానంలో కానీ మంచి ఏంటంటే అద్భుతమైన అవకాశాలు ఉండే. దానివల్లనే ఈ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలు మాగాణమైంది. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా పండించారు. సరే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాళేశ్వరం వెళ్ళి అక్కడ ఉండి విజిట్ చేసి ఇటు వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. కానీ ఎందుకు మళ్ళీ తెరపైకి ఎందుకు వస్తలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఏంటంటే ఎప్పుడు లేని విధంగా ఈసారి వరద వచ్చింది. సో ఆ వరద తాకిడి తట్టుకోలేక ఏంటంటే ఒక 3 పిల్లలు పార్షియల్గా ఏంటంటే ఏమవుతుంది, ఎక్కడైనా ఉంటుంది. అది మెయింటెనెన్స్ లోపం, అది నాణ్యత లోపం కాదు, మెయింటెనెన్స్ లోపం. అది అంత తాకిల్లో ఇప్పుడు అంత పెద్ద అంటే ఊహించని విధంగా ఒకలాగా ఏంటంటే దాదాపు 24,000 క్యూసెక్లు ఎట్ ఏ టైం వచ్చినాయి. అంత వరద వచ్చినప్పుడు ఏ పిల్లర్ అయినా కూడా ఇబ్బంది అవుతుంది. అంతెందుకు వాళ్ళ హయాంలో బిన్మేన్ డ్యామ్ మొత్తం కొట్టుకుపోయింది. దాన్ని మళ్ళీ కట్టించలేదా? కేసీఆర్ గారి హయాంలోనే మళ్ళీ పూర్తి స్థాయిలో పట్టించారు కదా.
కాళేశ్వరం వల్ల తెలంగాణ లాభపడిందా లేకపోతే నష్టపోయిందంటే ఏం చెప్తారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు జీవధార లాంటి ప్రాజెక్ట్. ఎందుకంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మల్టీ స్టేజ్ ఇరిగేషన్. అది ఇది ఒక్క డ్యాము, ఒక బరోజా కాదు కదా. దాదాపు చాలా ఇప్పుడు టన్నెల్స్ ఉన్నాయి, అందులోనే బరాజులు ఉన్నాయి, పెద్ద చెరువులు ఉన్నాయి. దానివల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక 46,000 చెరువులు ఏంటంటే పూర్తిగా కాళేశ్వరం నీరుతోనే చెరువులు నింపడం వల్ల ఈ రాష్ట్రంలో ప్రతి అన్నదాత సుఖ సంతోషాలతో ఉన్నాడు. పంటలు బీభత్సంగా పండించుకొని మంచి లాభాలలో ఉన్నారు. ఇప్పుడు వ్యవసాయంలో అగ్రగామిగా పంజాబ్ రాష్ట్రాన్ని తలదని తెలంగాణ రాష్ట్రం ఈరోజు ధాన్యం పండించే దానిలో అగ్రగామిక రాష్ట్రంగా నిలిచినడానికి కారణం ఏంటండి? కాళేశ్వరం ప్రాజెక్టు. వారి ద్వారానే ఇప్పుడు మైన్ ఇరిగేషన్ అయిన ఈ ప్రతి ఊర్లో చెరువులు ఉంటాయి. ఆ చెరువులు నింపడం ద్వారానే ఈరోజు రైతన్న ఈ రాష్ట్రంలో అద్భుతమైన పంటలు పండించారు. ఈ రాష్ట్రంలో గొప్పగా రైతన్న బోగుతూ ఉన్నాడు. రైట్. రాష్ట్రంలో పెద్ద ఎత్తున బ్రేకింగ్ న్యూస్ తెలుస్తుంది. కేటీఆర్ అరెస్ట్. నిజంగానే కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుందా తెలంగాణ రాష్ట్రంలో? కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయాలండి? ఎందుకు అరెస్ట్ చేయాలి? ఇప్పుడు ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రతి రంగంలో ఏంటంటే ఇప్పుడు గడిచిన సంవత్సర కాలంలో ప్రతి వర్గాన్ని కూడా ప్రతి రంగాన్ని ఏంటంటే నిర్వీర్యం చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలైనా సంతోషంగా ఉన్నారా? ఏ వర్గం కూడా అందరూ ప్రతి ఒక్కరు విద్యార్థుల నుంచి మొదలు పెడితే రైతుల వరకు అందరూ రోడ్డు మీదకి వచ్చి కొట్లాడే పరిస్థితి, ధర్నాలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకు వచ్చింది? ఈ అంశాల మీదనే కేటీఆర్ గారు ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆయన ప్రతి అంశం పట్ల ఏంటంటే ఈ ప్రభుత్వ వైఫల్యాలను పూర్తిగా సమర్థవంతంగా నిలదీస్తూ ఉన్నాడని ఒక దురుద్దేశంతో కుట్రపూరితంగా ఆయనను కేటీఆర్ అన్న గారిని అరెస్ట్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అది ఎట్లా జరగదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా కేటీఆర్ పైన ఫార్ములా ఈ రేసింగ్ ఏదైతే నిర్వహించిందో తెలంగాణ హైదరాబాద్ నడిబొడ్డున వీటి విషయంలో ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి మేము కేసు ఫైల్ చేయాల్సి వచ్చిందని ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. నిజంగానే ఫార్ములా ఈ రేసింగ్లో కుంభకోణం జరిగిందా బీఆర్ఎస్ హయాంలో? కుంభకోణం ఎట్లుంటుందండి? ఇక్కడ ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఎట్లా పెడతారు? ఇప్పుడు ఏంటంటే ఈ రాష్ట్రంలో అంటే ఎక్కడైనా కూడా పర్యావరణాన్ని రక్షించడానికి కాలుష్య నివారణ కోసమే ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నారు. ఈ కార్ రేసింగ్లు, ఫార్ములా ఈ కార్ రేసింగ్లు, ఎలక్ట్రిక్ వాహనాల కార్ రేసింగ్లు ఈ రాష్ట్రంలోనే కాదు కదా, ఈ దేశంలో ఫస్ట్ టైం హైదరాబాద్లో కేటీఆర్ కృషి మేరకు అది వచ్చింది. ఎంతో కష్టపడితే అది వచ్చింది. ఇక్కడ ఆ ప్రోగ్రాం జరిగింది. దేశంలో అంటే ప్రపంచంలో అనేక దేశాలలో ఈ కార్ రేసింగ్లు నడిపిస్తూ ఉన్నాయి. దాని ప్రధాన ఉద్దేశం ఏంది? ఈ దేశంలో ఏంటంటే పర్యావరణాన్ని రక్షించడానికి. ఇప్పుడు ఏంటంటే ఈ మామూలుగా ఏంటంటే ఈ డీజిల్, పెట్రోల్ వాహనాలు ఏమవుతాయంటే దానివల్ల కర్బన ఉద్గారాలు చాలా బయటకు వస్తాయి. దానివల్ల ఏంటంటే వాతావరణ అసమతుల్యత జరుగుతుంది. దానివల్ల మనకే రోగాలు వస్తాయి. ఈ పర్యావరణం కలిసిన చాలా ఇబ్బందులు ఎదురవుతున్న ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఈ కార్ రేసింగ్లు చేసిరు. ఇక్కడ ఈ మన దేశంలోనే కొత్త కాదు. కాకపోతే కేటీఆర్ గారు ఒక బలమైన నాయకుడు, ఒక ఎఫిషియెంట్ నాయకుడు కాబట్టి అక్కడ ఎందుకు పోయి మన దేశంలో కూడా ఉండాలి కార్ రేసింగ్లు. మన దగ్గర కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీని మనం ప్రోత్సహించాలనే మంచి ఉద్దేశంతో ఇక్కడికి కార్ రేసింగ్ తీసుకొచ్చి సమర్థవంతంగా నిర్వహించారు. ఈ దద్దమ్మ కాంగ్రెస్ నాయకులు ఏంటంటే వీళ్ళకి చేతగాక పక్క రాష్ట్రానికి వదిలిపెట్టి వాళ్ళకి అప్పచెప్పి ఇప్పుడు అదేదో దానిలో బూజీ నుంచి కేటీఆర్ని అరెస్ట్ చేద్దామంటే ఒప్పుకునేది లేదు. రాష్ట్రం కూడా అగ్నిగుణం అవుతుంది. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ వాళ్ళది కావచ్చు, లేకపోతే కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నిజంగానే కేటీఆర్ ఏ విషయంలో ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది? ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆధారాలు లేవు. ఏదో ఒకటి బట్టగాల్చి మీదేయాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ అరెస్టు అనే ఊహాగానాలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇదే ఈ కార్ రేసింగ్ ఈ ఫామ్లో అనేది ఉంది కదా, దాన్నే పూచ చూపి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంగా, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎక్కడికక్కడ ఈ కాంగ్రెస్ నాయకులను కూడా అడ్డుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం.